इह वर्षसहस्राणि बहूनि निवशिष्यसि वायुभक्षा निराहार तपन्ति भस्मशायिनी अतृष्या सर्वभूतानाम् आश्रमेऽस्मिन् वसिष्यसि अतृष्या सर्वभूतानाम् आश्रमेऽस्मिन् वसिष्यसि। శ్రీరాముడి ధర్మపథం అపూర్వ గ్రంథం 22వ అధ్యాయం అహల్య వృత్తాంతం. శ్రీరాముని పాదం సోకి రాతి నాతిగా మారిందని, ఆ నాతి అహల్య అని ప్రాచుర్యంలో ఉన్న కథ. వాల్మీకి రామాయణంలో అహల్య కథ భిన్నంగా ఉంది, కాని రాముని వల్లనే శాప విముక్తురాలయ్యింది. ఆ కథా కమామీష్ చూద్దాం. శూన్య ఆశ్రమం. రామలక్ష్మణులు విశ్వామిత్రుని వెంట జనకుడు చేస్తున్న యజ్ఞాన్ని, శ్రేష్టమైన ధనస్సును చూడడానికి మిథిలకు వెళ్లారు. ఆ పురానికి సమీపంలోని వనంలో గల ప్రాచీనము నిర్జనము అయిన ఆశ్రమాన్ని చూశారు. మునులెవరూ లేకపోవటం చూసి ఆశ్చర్యపడి ఆ ఆశ్రమం గురించి చెప్పమని విశ్వామిత్రుణ్ణి కోరారు. అతడు సంతోషించి, ఈ ఆశ్రమం ఎవరిదో, ఏ మహాత్ముడు కోపంతో దీన్ని శపించాడో చెబుతాను విను అంటూ అహల్య కథ వివరించాడు విశ్వామిత్రుడు. అహల్య కథ. అహల్య గౌతమ మహర్షి భార్య, మహాపతివ్రత. గౌతమ మహర్షితో కలిసి ఆ ఆశ్రమంలో అనేక సంవత్సరాలు తపస్సు చేసింది. ఒకనాడు దేవేంద్రుడు మునిలేని సమయంలో అతని రూపం ధరించి వచ్చాడు. సుందరి, కాముకులు ఋతుకాలం కోసం వేచి ఉండరు, నేను నీ పొందు కోరుతున్నాను అన్నాడు. అతడు మునివేషంలో వచ్చిన దేవేంద్రుడని అహల్య గ్రహించింది. వివసురాలయ్యింది. ముల్లోకాధిపతినే ఆకర్షించిన తన అందచందాలకు గర్వించింది. వచ్చినవాడు దేవరాజు కదా అని దుర్బుద్ధితో ఆలోచించింది. ప్రలోభపడింది. మక్కువతో మోహంతో సమ్మతించింది. అనంతరం భర్తకు తెలిస్తే కోపిస్తాడని భయపడింది. దేవేంద్ర, కృతార్థురాలనయ్యాను, ఇక్కడి నుండి వెంటనే వెళ్ళిపో. గౌతముని నుండి నిన్ను రక్షించుకో, నన్ను రక్షించు అందామె కలవరపడుతూ. ఇంద్రుడు నవ్వుతూ, నీ వల్ల సంతోషించాను, వచ్చినట్లే వెళ్తాను అన్నాడు. గౌతమ మహర్షి ఎక్కడ వచ్చేస్తాడో అని శంకిస్తూ భయంతో తొందరపడుతూ పర్ణశాల నుండి బయటకు వచ్చాడు. గౌతముడి శాపం. సరిగ్గా అదే సమయంలో సమిధలు కుశలను గ్రహించి గౌతమ మహాముని వచ్చాడు. తన వేషంలో ఉన్న ఇంద్రుణ్ణి చూశాడు. కోపోద్రిక్తుడయ్యాడు. దుష్ట చరిత్రుడా, నా రూపం ధరించి ఈ దుష్టకార్యం ఆచరించినందుకు నీకు నీ అండములు పడిపోవుగాక అని శపించాడు. ఆ వెంటనే అహల్యని చూశాడు. వణికిపోతోంది. ఇహ వర్ష సహస్రాణి బహూని నివశిష్యసి వాయుభక్షా నిరాహార తపంతి భస్మశాయిని అతృష్యా సర్వభూతానాం ఆశ్రమేస్మిన్ వసిష్యసి అతృష్యా సర్వభూతానాం ఆశ్రమేస్మిన్ వసిష్యసి. వేల సంవత్సరాలు ఆహారం లేకుండా తప్పిస్తూ, గాలినే తింటూ, బూడిదలో దొర్లుతూ, ఏ ప్రాణులకు కనిపించకుండా అదృశ్య రూపంలో ఈ ఆశ్రమంలో నివసిస్తావు అని శపించాడు గౌతమ మహర్షి. ఆ తర్వాత శాప విమోచనమూ చెప్పాడు. రాముడు ఈ వనానికి వస్తాడు. అతడు ఈ ఆశ్రమంలో ప్రవేశించగానే నీకు శాప విముక్తి అవుతుంది. రాముడికి అతిథి సత్కారాలు చేశాక లోభమోహాలు తొలగిపోతాయి. నీకు నిజరూపం వస్తుంది. పరిశుద్ధురాలువై నాతో కలిసి సంతోషంగా జీవిస్తావు. మహాత్ముడైన గౌతముడు ప్రకోపితురాలై ప్రవర్తించిన అహల్యను శిక్షించి హిమవత్ పర్వతాలకేగి తపస్సు చేసుకున్నాడు. ఇంద్రుడి వ్యూహం. అహల్య పాతివ్రత్యాన్ని భగ్నం చెయ్యాలి, గౌతమునికి తపోభంగం చెయ్యాలి. ఈ లక్ష్యంతో వచ్చాడు ఇంద్రుడు. అతడి లక్ష్యం నెరవేరింది. కాని అండములు పడిపోయాయి. ఎంతో మదనపడ్డాడు. గౌతమునికి కోపం కలిగించాను. నన్ను అహల్యను శపించేట్లు చేసి అతడి తపస్సును భగ్నం చేశాను. ఆ రకంగా దేవకార్యం సాధించిన నాకు మరల అండములు వచ్చునట్లు చెయ్యండి అని అగ్ని తదితర దేవతల్ని, ఋషుల్ని కోరాడు. వారంతా పితృదేవతల వద్దకెళ్లి యజ్ఞంలో మీ భాగంగా లభించిన మేషం అండాలను తీసి వాటిని దేవేంద్రుడికి ఇవ్వండి అని కోరారు. వారి మేషాండములు తీసి ఇంద్రుడికి అతికించారు. అప్పట్నుంచి ఇంద్రుడు
మేష వృషణధారుడయ్యాడు. శాప విమోచనం. గౌతమ ముని ఆశ్రమంలో ప్రవేశించి అహల్యను తరింపచేయమని రాముడికి చెప్పాడు విశ్వామిత్రుడు. లక్ష్మణ సమేతుడై రాముడు ఆశ్రమంలోకి వెళ్లాడు. తపస్సు చేత వృద్ధి పొందిన తేజస్సు గల మహాభాగ్యవతి అయిన అహల్యను చూశాడు. ఇంతదాకా ఎవరికి కనపడకుండా ఉన్న అహల్య రామదర్శనంతో శాప విముక్తురాలై వారికి కనపడింది. ఆమె మానవులు కాని, దేవతలు కాని, అసురులు కాని సమీపించి చూడలేని విధంగా ఉంది. దివ్య రూపవంతురాల్లా ఉన్న ఆమె పాదాలు స్పృశించి నమస్కరించారు రామలక్ష్మణులు. అహల్య గౌతముని మాటలు స్మరించి వారికి అతిథి సత్కారం చేసింది. ఘోర తపస్సు చేసినందున పవిత్రురాలైన అహల్యను దేవతలంతా ప్రశంసించారు. గౌతముడు అహల్యను సంతోషంతో స్వీకరించాడు. అహల్య కథ చెప్పే గుణపాఠం. మానవ స్వభావంలోని వక్రగతులకు చిరుదర్పణం అహల్య. స్త్రీకి అయినా పురుషుడికి అయినా ధర్మం ముఖ్యం. ధర్మ మార్గాన నడవడం అవశ్యం. అర్ధకామాలను ధర్మ మార్గాన్నే సాధించాలి. లోభమోహాలకు లోనై నీతి తప్పితే శిక్ష అనుభవించక తప్పదు. అది ఎలాంటి శిక్ష అన్నది ఆయా కాలమాన పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. ఇది ఆమెకే కాదు, ఇంద్రుడికి వర్తిస్తుంది, శూర్పణఖకి అన్వయిస్తుంది, రావణుడికి వర్తిస్తుంది. అహల్య పతివ్రతే. దేవేంద్రుడని తెలిసి క్షణికోద్రేకానికి లోనైంది. రజోగుణంతో వ్యవహరించింది. అటువంటి వారిని సంస్కరించడం అవసరం. అందుకనే శిక్ష పడింది. ధర్మ మార్గాన్ని విడిస్తే దండన, మార్గం తప్పి నడిస్తే సంస్కరణ. ఇదే రామమార్గం. రాముడు ప్రియదర్శనుడు. అతడు ధర్మమూర్తి కనుకే అతని దర్శనం కూడా ప్రియత్వాన్ని కలిగిస్తుంది, ఆనందాన్ని, సుఖాన్ని ఇస్తుంది. అహల్య వృత్తాంతం వల్ల సీత పాతివ్రత్య ధర్మం మరింత వన్నెకెక్కింది. బహుశా అందుకనే వాల్మీకి ఈ కథ చేర్చాడేమో.